కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో 5 నెలల శిశువు హత్య ఘటనలో ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును తప్పుదారి పట్టించడానికి హంతకులు క్షుద్ర పూజలు జరిగినట్టు కట్టుకథ అల్లారని సిఐ తెలిపారు. 5 నెలల శిశువు హత్య కేసులు దర్యాప్తును వేగవంతం చేశామని, హంతకులను ఇప్పటికే గుర్తించామన్నారు. త్వరలోనే వివరాలను మీడియాకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఈ జగ్గయ్య చెరువులో జరిగినటువంటి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఒక ఫిర్యాదుదారు అయినటువంటి దుర్గాప్రసాద్ అయినటువంటి ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చి మా మనవరాలు కనిపించట్లేదు అనేటువంటిది ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎస్ఐ గారు తర్వాత నైట్ బీటులో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా జగ్గయ్య చెరువు వెళ్ళి అదంతా కూడా చర్చ్ చేస్తున్నప్పుడు ఒక బావిలోని 5 నెలలు ఒక బేబీ పడి చనిపోయి ఉండటం జరిగింది. యశ్వంత్ ఆ అమ్మాయి పేరు. అదంతా చూసేటప్పటికి ఆ ఏరియాలోని ఎవరైతే ఆ ఇల్లు రావుది, ఆ దుర్గారావు ఇంటిలో పడుకుని ఉండగా ఎవరైతే వాళ్ళ అమ్మాయి శైలజ కూతురు, తర్వాత ఎవరైతే వాళ్ళ మామగారు అయినటువంటి మామ అనేటువంటి అన్నవరం, తర్వాత వాళ్ళ మేనమామ అయినటువంటి లోవరాజు అందరూ కూడా పడుకుని ఉండగా పిల్లని ఎత్తుకుపోయారు, ఎవరో చంపేశారు అనేటువంటిది ఫిర్యాదు తీసుకుని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం మా ఏఎస్పీ గారు కూడా దర్యాప్తులో భాగంగా ఆయన సీన్కి వచ్చి 4 బృందాలని ఏర్పాటు చేయటము, అందరూ కూడా త్వరితగతిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది అంటే అక్కడ సృష్టించడం కూడా క్షుద్ర పూజలు చేశారు, ఎవరు చేతబడి చేశారు అని నిమ్మకాయలు పసుపు కుంకుమ కూడా పెట్టి ఒక క్రియేషన్ అనేటువంటిది పిల్లని తీసుకుని వెళ్ళి చంపేయటం అనేటువంటిది కొంచెం సెన్షనల్ గా అనిపించేటప్పటికి టెక్నాలజీ ఉపయోగించి తర్వాత త్వరితగతిలో క్లూస్ టీమ్ ని పిలిపించటము, డాగ్ స్క్వాడ్ ని పిలిపించటము, కేసు దర్యాప్తు అనేటువంటిది పురోగతి సాధించే విధంగా త్వరితగతిలో చేయటం జరిగింది. ఇందులో భాగంగానే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అక్కడ స్పష్టంగా బేబీ చనిపోవటం అనేటువంటిది జరిగింది. ఎవరు చేశారు అనేటువంటిది ఖచ్చితంగా వెలికి తీస్తున్నాం. దీనిలో భాగంగానే అక్కడ క్షుద్ర పూజలు అనేటువంటివి ఇప్పుడు వరకు ఏమీ జరగలేదు, ఏదైతే చేతబడులు అనేటువంటిది ఏమీ జరగలేదు అనేటువంటిది ఇప్పటికే దర్యాప్తులో మాకు తేటతెల్లం అవ్వటం జరిగింది. త్వరలోనే ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది ముద్దాయిలను పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి మనం రిమాండ్ రిపోర్ట్ తో కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఇప్పుడు వరకు కూడా అంటే ఎక్కడా కూడా ఈ క్షుద్ర పూజలు ఈ చేతబడులు అనేటువంటివి లేవు. ఇది కావాలని అంటే ఆ మర్డర్ ని ఏదైతే జరిగినటువంటిది ఆ హత్యని తప్పిపుచ్చడానికి ఈ కథనం అన్నట్టుగా కూడా తెలుస్తుంది అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం.